స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అధికారంలో ఉండడంతో లోకల్ బాడీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతకు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా? ఏం చర్చ జరుగుతుందో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్తో అన్ని పార్టీల్లో హడావిడి మొదలైంది. ఇక అక్టోబర్ 9న నోటిఫికేషన్ రానుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో, పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. ఇక ఎన్నికల సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది అధికార కాంగ్రెస్. మెజారిటీ సీట్లు సాధించేందుకు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసింది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిపక్ష పార్టీగానే కాంగ్రెస్ ఎదుర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు అధికారంలో ఉండడంతో మెజారిటీ స్థానిక సంస్థల్లో గెలుపొందడం కోసం ప్రణాళికలు రచిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను జిల్లా మంత్రులతో పాటుగా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించింది కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ కి ప్రధాన అస్త్రంగా మారింది. బీసీలకు లోకల్ బాడీలో 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసింది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉండడంతో జీవో ఇచ్చింది. ఈ జీవోతోనే ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకున్న పాలసీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇప్పటికే పీసీసీ క్షేత్రస్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు హస్తం లీడర్స్.